హై వ్యూవర్స్, ఇది అద్భుతమా కోయిన్సిడెన్స్ అసలు ఏం అర్థం కావట్లేదు మాస్టారు అంటారు కొన్ని జరిగినప్పుడు చూసినప్పుడు. ఈరోజు మన మను భాకర్ ఎవరైతే మొన్న 10 మీటర్ల పిస్టల్ విభాగంలో బ్రాంజ్ కాంస్యం సాధించిందో ఒలింపిక్స్లో, అగైన్ మరల ఈరోజు మిక్స్డ్ ఈవెంట్ అన్నట్టు ఆడ మగ ఉంటారు టీమ్ ఈవెంట్. దీన్ని కూడా మళ్ళీ 10 మీటర్లే ఓకే, ఇందులో కూడా బ్రాంజ్ సాధించింది. దెన్ 2 ఒలింపిక్స్ పథకాలు వచ్చినాయి ఆమెకి. ఇప్పుడు మను భాకర్కి సంబంధించిన న్యూస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఎవరైనా సాధించారు ఇండియా నుంచి ఒకేసారి ఒలింపిక్ పథకాలు అన్నప్పుడు నార్మన్ ప్రిచర్డ్ అని చెప్పేసి 1900 సంవత్సరంలో సాధించాడు. అదేంటి ఇంగ్లీష్ అతను కదా అనుకున్నాను, ఒక రకంగా ఆంగ్లో ఇండియన్ అంటే అనుకోవచ్చు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బ్రిటిష్ వాళ్ళే, బట్ ఇండియాలో సెటిల్ అయినారు. కలకత్తాలో జన్మించాడు ఇతను. ఈవెన్ ఆ తర్వాత ఇతను అథ్లెట్ నుంచి సినిమాలో కూడా వెళ్ళాడు, నటించాడు హాలీవుడ్లో. ఓకే, లెట్ ఆ తర్వాత సంగతి. ఇతను 1900 సంవత్సరంలో ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. దెన్ 200 మీటర్ల పరుగు పందెం సిల్వర్ సాధించాడు. అగైన్ 200 మీటర్లు వచ్చేసి పరుగు పందెంలో హడ్డిల్స్ అనమాట, మధ్యలో అడ్డు బ్యారియర్స్ ఉంటాయి కదా, దాటుకుంటూ వెళ్ళాడు. అందులో సిల్వర్ సాధించున్నాడు. 2 సార్లు రజతం వచ్చింది, సిల్వర్. 200 మీటర్లు రన్నింగ్, 200 మీటర్లు హడ్డిల్స్. ఇక్కడ మను భాకర్ 10 మీటర్లు ఫ్రీ స్టైల్ అన్నట్టు, ఇంకోటి 10 మీటర్లు వచ్చి మిక్స్డ్ టీ అన్నట్టు. రెండింటిలో కూడా ఈమె రైఫిల్ దానికి సంబంధించి, పిస్టల్ దానికి సంబంధించి, అతను రెండింటిలో కూడా రన్నింగ్కి సంబంధించి. అక్కడ 200 మీటర్లు, ఇక్కడ 10 మీటర్లు అన్నట్టు. అయిందా? అసలు క్వశ్చన్స్ ఇది కాదు ఇప్పుడు చెప్పేది. 1900 సంవత్సరంలో అతను ఒలింపిక్స్లో ఆడింది ఎక్కడ, ఏ ప్లేస్ అనుకున్నారు? ప్యారిస్. 1900 సంవత్సరంలో ప్యారిస్ జరిగిన ఒలింపిక్స్లో అతను ఈ 2 మెడల్ సాధించాడు భారత్ తరఫున. ఇప్పుడు మను భాకర్ వచ్చేసి ఎక్కడ జరుగుతుంది ఒలింపిక్స్? ప్యారిస్లో. ఫ్రాన్స్ అయితే ప్యారిస్లో కదా, అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్లో మరలా సాధించింది. 124 సంవత్సరాల తర్వాత భారతదేశం తరఫున ఆమె ఈ పథకం సాధించింది. 2 ఒలింపిక్స్ పథకాలు. 124 సంవత్సరాల క్రితం ఎవరు అన్నప్పుడు నార్మన్ ప్రిచర్డ్స్, ఆయన ఎక్కడ అన్నప్పుడు ప్యారిస్లో, ఈమె ఎక్కడ అన్నప్పుడు ప్యారిస్లో. ఇది కోయిన్సిడెన్స్ అంటే. నాకు తెలిసి మన తెలుగు మీడియాలో ఎవరు ఈ పాయింట్ ఇక్కడ టచ్ చేసినట్లేరు. నేను ఆల్రెడీ నా ఫేస్బుక్లో పెట్టున్నాను, మేము కొంతమంది చూస్తుంటే అది ఆల్రెడీ మీడియాలో ఇస్తారేమో, న్యూస్లో కానీ రిమైనింగ్ ఫార్మాట్లో. ఇప్పుడు మన దానిలో అయితే ముందు ఇచ్చేస్తున్నా. అండ్ మనస్ఫూర్తిగా అయితే మను భాకర్కి విశేష తెలియజేస్తున్నా. ఈమెకు సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, టోక్యోలో ఆమె 2021 ఒలింపిక్స్లో ఓడిపోయడం కారణం ఏంటంటే పిస్టల్ సరిగా పనిచేయకపోవడం. ఆ తర్వాత ఆమె ఎంతో వేదన చెందింది, బాధపడింది. కానీ ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న భగవద్గీత ఇచ్చున్నాడు ఆమెకి, ఇది చదువమ్మా నీకు తెలిసిద్దమ్మా అని. దాన్ని అది పట్టించాక ఆమెకు తెలిసింది. అలాంటి ఎక్స్ప్లెయిన్ చేసి నిన్న మొన్న, జస్ట్ డూ యువర్ డ్యూటీ, రిమైనింగ్ అంతా పైవాడు చూసుకుంటాడు. దెన్ ఈరోజు మరలా ఆ భగవద్గీత గెలిపించింది అన్నట్టు అనుకోవచ్చు. మరలా చెప్తున్నా, భగవద్గీత మత గ్రంథం కాదు, తత్వశాస్త్రం అనుకోవచ్చు, పర్సనల్ డెవలప్మెంట్ అనుకోవచ్చు, మీరు ఎట్లాగైనా సరే అనుకోండి. ద బెస్ట్ అసలు అది. కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పని చెప్పేసి అన్ని మతాల వారి చేత ప్రమాణం చేపిస్తారు. కోర్టులోనే మరి దాన్ని అంత బెస్ట్లో చెప్తున్నప్పుడు మరి స్కూళ్ళలో ఎందుకు దాన్ని బోధించరు? దయచేసి ఆలోచించండి. మీరు ఏ మతమైనా కావచ్చు కాక, భగవద్గీత కనుక మీరు స్టడీ కనుక చేస్తే ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదేమని చెప్పేసి అనుకుంటారు. బుక్ కావచ్చు, గ్రంథం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. అదే ఈరోజు మరలా మన మను భాకర్ చేత గెలిపించింది. ఐఎమ్ షూర్ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పథకాలు గెలిచింది. వచ్చే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన ఆశ్చర్యం లేదు, ఖచ్చితంగా కొట్టాలి కూడా. సో మరలా ఈరోజు ఆ అద్భుతమైన కోయిన్సిడెన్స్ అనేది ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం తరఫున తెలుసుకోగలిగారు. మేబీ మన తెలుగులకైతే మేబీ నేనే ఇస్తున్నట్టుగా ఉన్నాను ఈ న్యూస్ అయితే.